జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. बेटा अलाउद्दीन आ दीपं ऐसे नाटक मारुतुन्नावा मुंदु दीपं श्री మొదట నేను బయటికి రావాలి. మృత్యుతో చెలగాట మారుతున్న అల్లావుద్దీన్ తక్షణ దీపం వెలిగించేయ్. అల్లావుద్దీన్ ఈ మంత్రదండం కేసు చూసి మరి మాట్లాడు. తక్షణ దీపం ఇచ్చేయ్. ఇవ్వను, ఇవ్వడానికి వీల్లేదు. సైతాన్ యాకూబ్, ఏమిటిది దీపం ఇవ్వనంటాడు? ఎంత భయపెట్టిన దీపం మాత్రం ఇవ్వనంటున్నాడు. అల్లావుద్దీన్ బద్మాష్. అల్లావుద్దీన్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా దీపం ఇస్తావా? సరే, లేదా ఈ చీకటి గుహలో నిన్ను బంధించి మరిపోతాను. ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. అయితే అనుభవించు. ఇంకా ఈ దీపం ఎవరికి తగ్గకుండా పోని. బంద్ హో జాओ. సైతాన్. ఇదేదో ఇంద్రజాలంలో ఉంది. ఉన్న గోధుమలన్నీ మాయమైపోయాయే. చూస్తుండగానే మాయమైపోతున్నాయి. ఇంతకీ వాడు మాంత్రికుడు కాదు కదా. అయ్యో, ఆ పాపిష్టివాడిని నమ్మి అల్లావుద్దీన్ వాడి చేతిలో పెట్టాను. బేటా అల్లాదే. అమ్మా అమ్మా అమ్మా.
చిరునవ్వుతో పంపించారు. కానీ ఈ అపశకునాలన్నీ చూస్తుంటే అబ్బాయి ప్రాణాలతో తిరిగి వస్తాడన్న ఆశ లేదు. కుర్రాడి కోసమే ఇంతకాలం బ్రతికున్నాను. ఆఖరికి వాడిని కూడా చేతుల మృత్యుదేవతకు అప్పగించేశారు. ఇంకెవరిని ఉద్ధరించడానికి నేను బ్రతికుండాలి. నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను. భయపడవద్దు, నేను ఆ ఉంగరానికి బానిసను. నీకేం కావాలి? అలాగా అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వచ్చావా నాయన? అమ్మా నాయన, ఆ మూగవాడే నా కోసం ఎంతో పాటుపడ్డాడు. ఇది కథ. ఇది కథ కాదు నాయన, గుణపాఠం. కన్న బిడ్డల్ని ఎవరితోనూ పంపించకూడదని కన్న తల్లులకు నీతి పాఠం. దీని నుంచే కదా మనకి ఇన్ని కష్టాలు. ఇది మనకొద్దు నాయనా. నేను పడరాని బాధలు పడ్డానికి కారణమే ఈ దీపం. ఇది మట్టి పాలు కావాల్సిందే. పో. అరే సుల్తానా, ఏమిటిది? కదురు నూలు? పని లేనప్పుడల్లా నూలు ఉడుకుతున్నా. నూలు అడుగుతున్నావా? అడుగు. బాయ్, కదురు ఆడితే కడుపు నిండుతుంది. మీ దొడ్డిలో ఉన్న చిత్తకాయతాలు తీసుకోనా? చిత్తుకాయతాలు? ఓ తీసుకుపో. సుల్తానా, ఏం చేస్తావా చెత్తంతా? చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను. ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడదనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడి. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమా బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనస్సు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది?
ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి? ఇది గులాబీ. అందమైన చందమామలో ఆ కందెందుకు? ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే. ఇది సుల్తానా, చందమామ వలపుల రాణి. నింగి మీద చందమామ తొంగి చూడటంతో దీనికి ఎక్కడలేని వికాసం వస్తుంది. తెల్లవారడంతో దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది. రాత్రంతా సంతోషం, పగలంతా విచారం. పాప, దీంతో చిత్రమైన జీవితం. అదిగో అది. ఇది యాస్మిన్. ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది. యాస్మిన్ నవ్వే పువ్వులు, నాణ్యమైన నగలు, సొగసైన దుస్తులు ఆడవాళ్లను ఆకర్షించడం సహజమే కదా. నా విషయంలో మాత్రం అది కాదు. ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించేది ఏమిటో తెలుసా? తెలీదే. అదిగో అందాల చింది ఆ రాతి బొమ్మ. రాతి బొమ్మ, రాతి బొమ్మ. రోషనారా, సితార ఏం అలా పరిగెత్తుతుంది? ఏమోనమ్మా, రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితారా మనసు ఎలాగే చెదిరిపోతుంది. ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ సితారా ఎవరినన్నా శిల్పిని ప్రేమించినదో ఏమో. రాజకుమారి, ప్రేమ చాలా చెడ్డది సుమా. ఏ రోషనారా, ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు కూడా ఎవరినన్నా ప్రేమిస్తున్నావో ఏమో. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నీ పాపం. చూడు. రక్తం కాదు రాజకుమారి, బుర్ర బద్దలైనా కారేది బురద మాత్రమే. ఏ క్యా బాత్! మంత్రి గారు అబ్బాయి అంటే ఏమనుకున్నావు? ఖబర్దార్! ఖబర్దార్ గిబర్దార్. నీ బెదిరింపులు మా దగ్గర సాగు. నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి. దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది. రాజకుమారి, రాపోదాం. రాపోదాం. ఏ క్యా బాత్! ప్రియుని విడిచిపెట్టి ప్యారి కహా జాయేగి? ప్యారి గోరి కోరేవా. సయ్యద్ హుసేన్ సాహిబు, బుర్ర సరిగా పనిచేయటం లేదా బాబు? ఏ క్యా బాత్! రోషనారా బేగం, తమకే వచ్చిందా రోగం? హ, అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం, నిక్కా చేసుకున్నాం. హ, మర్చి మాట్లాడుతున్నావా బీగం? ఉంగరాలు మార్చుకోవడం. చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా? ఆనాటి బువ్వాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం. ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా? ఏ క్యా బాత్! మట్టి ఏమిటి, మశానం ఏమిటి? ఈ యాస్మిన్ చేతి ఇస్తే ఏదైనా సరే తినడానికి తయారు. ఇదిగో బేగం సాహేబా, ఉంగరాలు 5వ ఏటనే మార్చుకుంటే ఎంతో, 60వ ఏటనే మార్చుకున్నా అంతే. నిక్కా మాత్రం పక్కా. ఇదిగో నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను సబుగా పెళ్ళాడావా సరే సరే, లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను. ఇదేమిటి రాజకుమారి, ఈ మాత్రానికే కళ్ళ నీళ్లు పెడతావు ఎందుకు? వాడి మాటలకేమిలే, వాడు మతిమాలిన మనిషి. అతనే కాదు రోషనారా, ఈ లోకమంతా మతిమాలింది. లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు, మాట పడ్డ ఆడది ఒక్కటే. చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది? రోషనారా, ఆడదాని బ్రతుకు ఎప్పుడు అదు బ్రతికే. అనవసరంగా ఎందుకు మా అంత బాధపడతావు? ఇంతకీ మూల ఆ ఉంగరమేగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నా మాటంటే నమ్మకం లేదా? మంచి ఉపాయం రోషనారా. కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం. రాపోదా.
జమాల్ ఎవరది? నేనే జమాల్. మా అన్న మంత్రశక్తులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళిన మా అన్న జాఫర్. అవును తమ్ముడు, నేనే. ఎంతకాలానికి తిరిగి మనం కలుసుకున్నాం? అంత తొందరపడితే ఎలా? అలా దయచేయండి. ఇక్కడ కూర్చుంటే చన్నీళ్ళు స్నానం చేస్తున్నట్టు ఒళ్ళు చలి చల్లుంటుంది. ఏది? పెళ్లి కాకుండానే ముఖం చూడకూడదు. అరే ఏ క్యా బాత్! ముఖం చూస్తే దిష్టి తగ్గుతుందనా? ఏది? ముందు ఉంగరాలు మార్చుకోండి. అరే ఏ క్యా బాత్! యాస్మిన్, యాస్మిన్. యాస్మిన్, ఏయ్ ఇక్కడ మీకేం పని? మీ పని ఏంటి? పోండి. అన్న మాట ప్రకారం నేను యాస్మిన్ నికా చేస్తున్నాను లేదా? గెలుపు నాదే. గెలుపు నాది సయ్యద్. చిన్నతనంలో అమాయకంగా నీ చేతికిచ్చిన ఉంగరం ఇప్పుడు చెవులు పిండి మరీ పుచ్చుకున్నాను. అరే ఏ క్యా బాత్! ఇక్కడ యాస్మిన్, ఇక్కడ యాస్మిన్. ప్యారా మీ బీపీ రోషనారా? ఏ క్యా రే? మోసం, పచ్చి మోసం. ఏయ్ ఉంగరం. ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి చేబదులు కాదు. పెండ్లి చేసుకున్నాం ప్యారా, పెండ్లి. అరే ఏ క్యా బాత్! ఉంగరం, ఉంగరం. అరే ఉంగరం, ఉంగరం, ఉంగరం. భాయ్యో, సుల్తాన్ కా హుకుం. ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేదేమిటంటే, ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపనా మహమ్మద్ అలీ వారి హుకుం. రోషనారా, ఆగమమ్మా. రోషనారా, రోషనారా, రోషనారా. ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్ర పాటు చేసుకుంటే ఏం లాభం చెప్పమ్మా? అయ్యో అయ్యో, 3 రోజుల్లోనే ఎటువంటి దానికి ఎలా అయిపోయావు తల్లి? ఏం చేయమంటావు? ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన్ని పెండాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద ఉన్న ఆశ సైతాన్ లాగా పట్టుకుని అతను పీడిస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని వదలగొడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా? అవును. అయితే అంజన వేసి అతను మనసు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారు అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను. ఏమనుకున్నావు? కుక్కని చేస్తే ఎక్కే గుమ్ము, దిగే గుమ్ము, దిగే గుమ్ము, ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా డబ్బివమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధిలో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిన చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయనా, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడడానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయనా? నీ పని చూసుకునిరా.